జగనన్న కాలనీలకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణము జగనన్న కాలనీలలో మేమున్నాము. ఇప్పుడు ఇక్కడ ఒకసారి పరిశీలించండి. ఇది కింద పునాదులు వేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు లబ్ధిదారుడికి ఇస్తుంది. తర్వాత 30,000 రూపాయలు పెట్టి రోడ్లు వాటిని డెవలప్ చేయడం పనికి ఆహార పథకం నరేగా నిధులు పెట్టి మిగతావన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మౌలిక సదుపాయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇది దీనికి సంబంధించిన ఖర్చు. మీరు ఇక్కడ పునాదులు చూడండి. ఇక్కడ పునాదులు చూస్తే ఒకసారి దీన్ని పరిశీలించాలి. కేవలం 2 రాడ్లు పెట్టినారు. 2 రాడ్లు పెట్టి ఇంత సిమెంట్ వేశారు. దీని మీద ఒక బీమ్ వేస్తారు. దీనికి కనెక్ట్ చేస్తా బీమ్ వేస్తారు. ఈ బీమ్ వేస్తే దీన్ని మళ్ళీ రాడ్స్ ని కట్ చేసేస్తే ఇదే పునాది అంటున్నారు. మీరు ఈ వైపు చూస్తే ఈ రకమైనటువంటి కేవలం 4 చిన్న రాడ్ ముక్కలు వేసి ఇక్కడ పునాదులు వేసినటువంటి వాటి మీద ఇటువంటి పిల్లర్ లేదు, ఏమి లేదు, ఒక బీమ్ వేసేసి దీని మీద పెట్టేసి పైన స్లాబ్ వేసేస్తా ఉన్నారు. ఇది ఎంత దారుణం చూడండి. ఈ రకమైనటువంటి పునాదుల మీద ఈ రకమైనటువంటి సిమెంట్ వేసిన 4 రాడ్ల మీద ఈ ఇల్లు ఎంతకాలం ఉంటుంది? కనీసం 100 ఏళ్ళు ఉండాలని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎంతకాలం ఉంటుంది ఈ ఇల్లు? ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ లోపలికి వెళ్ళినారండి మీరు. 20 అడుగులు ఇంటూ 22 అడుగుల సైజులో ఉండాలి. మీరు ఆలోచన చేయండి. 4 ఉంటే, కుటుంబం ఉంటే, ఇది ఒక రూము. దీంట్లో ఈ చిన్న రూమ్ లో మనిషి ఇలా 1 సెంటు భూమితో ఇల్లు అన్నారు. దీంట్లో ఎలా బతుకుతారు ఆలోచన చేయండి. నిర్మాణం చూడండి ఎంత నాసిరకంగా ఉందో ఈ నిర్మాణం అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంత భయానకంగా ఉంటే ఈ ఇల్లు పెద్ద నిజంగా పరిస్థితిలో పెద్ద విపత్తు ఏదైనా వస్తే కూలిపోయే పరిస్థితి. ఆ స్లాబ్ అనీవన్ గా ఉండడం కానీ, లేకపోతే ఈ గోడలు వంకర టింకరగా ఉండడం కానీ, లేదా దీనికి బేస్మెంట్లు సరిగా లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తాయో ఆలోచన చేయాలి. యాక్చువల్గా చాలా ఇప్పుడు ఇంజనీర్లు చెప్పారు. ఇక్కడ సుమారుగా ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు సుమారుగా 170 ఎకరాలు ఇక్కడ జగనన్న కాలనీకి ప్రొక్యూర్ చేసినప్పుడు చెప్పారు, ఈ భూమి వ్యవసాయమైన భూమి ఇది, దీంట్లో ఇంటి నిర్మాణం చేపట్టడం అంత క్షేమస్కరం కాదు, ఇది వద్దు అని చెబితే కూడా దీన్ని రాజకీయ అవసరాల కోసం, కమిషన్ల కోసం ఈ పొలాన్ని తీసుకుని 170 ఎకరాలు తీసుకుని నల్లరేగడి భూమి ఇది. వ్యవసాయానికి మంచి పత్తి పండించేటువంటి నల్లరేగడి భూమి. దీన్ని తీసుకుని జగనన్న కాలనీల కింద మొదలు పెట్టారు. దీని నిర్మాణం కూడా చాలా క్లియర్ గా ఉంది. ఇప్పుడు నిర్మాణం సరిగా లేదు, స్పేస్ 1 సెంట్లో సరిపోదు, నాసిరకం బిల్డింగ్ కడతా ఉన్నారు. బిల్డింగ్ కట్టడానికి యోగ్యమైనటువంటి భూమి కూడా కాదు, కుంగిపోయే భూమి. ఆ రకమైనటువంటి పునాదులు. వీటితో ఎంత ఇబ్బంది ఉంటుందో, ఎంతకాలం ఉంటుందో వీళ్ళ ఉద్దేశమే దీన్ని ఏదో రకంగా ముగించామన్న రకంగా ఉంది తప్ప నాణ్యత లేని వ్యవహారం ఇది.